The lecture on homeopathy began at 2:30 p.m. There were many questions after the lecture which I answered. It was 5:30 p.m. when we dispersed to Namur. We saw many things, among which the most important was flying horse, a big stone horse sculptured hanging from above over a highway. We reached the house of our hostess, Mrs. Yusha. అక్కడ అందరూ అక్కడ లెక్చర్ అయిన హోమియోపతి లెక్చర్ అయిన తర్వాత అందరూ డిస్పర్స్ అయ్యారు. తర్వాత ఊళ్ళో కొన్ని చోట్ల తీసుకెళ్ళారు. చూడండి, అక్కడ పెద్ద పెద్ద రాతి చక్రాలు కనిపించాయి. ఒక చోట పెద్దది పైనుంచి హ్యాంగ్ అవుతూ కనిపించినటువంటిది హైవే ఉంటే హైవే మీద అన్నమాట. తర్వాత మా హోస్టెస్ హ్యూషా నుండి ఇంటికి వెళ్ళాం. షీ ఈజ్ 85 years old. మ్యాసివ్, సఫరింగ్ ఫ్రమ్ స్వెల్లింగ్స్ ఆఫ్ ఆర్థరైటిస్. ఆవిడ బాగా ఎక్కువ కీళ్ళనొప్పులు, కానీ శరీరం బాగా భారీ శరీరం, మ్యాసివ్ స్థూలకాయం, అది వాపులు, ఈ కీళ్ళ నొప్పులు. ఎవ్రీవన్ ఇన్ ది హౌస్ గ్యాదర్డ్ అరౌండ్ us సేయింగ్ మాస్టర్. అందరూ చుట్టూ చేరారు, మాస్టర్ మాస్టర్ అని పిలుస్తూ. ఆల్ ది పీపుల్ రిపోర్టెడ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ కంప్లైంట్స్ అండ్ టుక్ ప్రిస్క్రిప్షన్స్. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మాస్టర్ వాళ్ళ కంప్లైంట్స్ అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నారు. At 7 p.m. we sat for dinner. 7 గంటలకి సాయంత్రం ఆహారం కోసం కూర్చున్నారు. ది డైనింగ్ రూమ్ ఈజ్ ఫేసింగ్ ఎ హిల్ వెరీ నియర్, ఫుల్ ఆఫ్ థికెట్ ట్రీస్. ఆ డైనింగ్ రూమ్ హాల్ పెద్ద ఉంది, ఫేసింగ్ ది హిల్, కొండకు ఎదురుకుండా కొండ కనిపించేట్టుగా ఉంది. అక్కడ దగ్గరగా ఉందన్నమాట. అక్కడ పెద్ద పెద్ద ఈ తికటి వృక్షాలు అని చెప్పి ఉన్నాయి. ది బిగ్ విండో మేడ్ ఏ విస్తా ఆఫ్ ది హోల్ హిల్. ఉన్నటువంటి పెద్ద వాతాయనం అంటే కిటికీ, దాంట్లోంచి ఆ కొండంతా కూడా పూర్తి కనిపిస్తుంది. ది హిల్, వెజిటేషన్ అండ్ ది స్కై అబౌవ్, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట దాంట్లోంచి, కిటికీలోంచి. ది ప్రిపరేషన్స్ వర్ ఆఫ్ సోయా ఆయిల్ అండ్ వీ కుడ్ నాట్ రిలీష్ ది స్మెల్. వీ ఏట్ ఎ లిటిల్ స్టీమ్ బాయిల్డ్ బీన్స్ అండ్ ఆల్మండ్స్. ఇవన్నీ కూడా సోయా ఆయిల్తో తయారు చేశారు. అందువల్ల మాకు ఆ వాసన నచ్చలేదు. సరే, మేము ఏం చేసామంటే లిటిల్ స్టీమ్ బాయిల్డ్ బీన్స్, ఆవిరి మీద ఉడకబెట్టినటువంటి గింజలు బీన్స్, తర్వాత ఆల్మండ్స్ బాదం, బట్ ది రైజిన్ అండ్ ఫిగ్స్ అండ్ వాటర్ అండ్ కాఫీ. అంటే ఎండు ద్రాక్ష, ఎండు అంజీర్లు అవన్నీ తిని కాఫీ తాగాం. డ్యూరింగ్ డిన్నర్ వన్ జెంటిల్మన్ ఆస్క్డ్ మీ, యూ హ్యావ్ సీన్ చిల్డ్రన్ on the way sitting. They are drinking, chit-chatting and making romance with girlfriends. Why has such a change occurred in the society of the accident? ఆ టీచర్లో ఒక ఆయన ఫోన్ చేస్తున్నప్పుడు అడిగాడు, మేడం మీరు చూశారు కదా వచ్చేప్పుడు అక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ చిన్నవాళ్లే వాళ్ళందరూ కూడా కూర్చొని
మద్యం తాగుతూ ఒకరితో వాళ్ళు మాట్లాడుకుంటూ తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో వాళ్ళు రొమాంటిక్గా పని చేస్తున్నారు. మా దేశాల్లో ఎందుకు ఇలాంటి మార్పు ఎందుకు వచ్చింది అని ఆయన అడిగాడనమాట మాస్టర్ గారు. ఐ ఆన్సర్డ్. మాస్టర్ గారు ఏం చెప్పారు చూడండి ఆన్సర్. ఇట్ ఈజ్ ఆల్ డ్యూ టు ది ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ది సొసైటీ. మీ సమాజం అంతటినీ కూడాను పారిశ్రామికమైనటువంటిది విప్లవం అన్నట్టుగా దాన్ని తీసుకొస్తే అందువల్ల ఇలాగే తయారవుతుందని చెప్పారు. ది చేంజ్ స్టార్టెడ్ సిన్స్ ది ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్ ద వెస్ట్. మీ పాశ్చాత్య దేశాల్లో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి మీ పరిస్థితి అంతా మారిపోయింది. పొలిటికలైజేషన్ కంప్లీటెడ్ ది రూయిన్. ఆ పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమైనటువంటి మొత్తం అంతా కూడా పాడైపోవడం అంతా కూడా పొలిటికలైజేషన్ అంతా కూడా రాజకీయమైనటువంటి వారిగా మార్చేయడం వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. నౌ మ్యాన్ ఫైండ్స్ నో ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ అండ్ నో మీనింగ్ అండ్ పర్పస్ టు లివ్. దానివల్ల ఏమైంది, అంతా రాజకీయమైనటువంటి విధంగాను తర్వాత పారిశ్రామిక విప్లవం ఈ రకమైనటువంటి మార్పులు వచ్చేప్పటికీ మానవుల్లో వాళ్ళు ఎందుకు బతుకుతున్నాము, జీవితానికి అర్థం ఏమిటనేటువంటిది లేకుండా పోయింది. అన్లెస్ ది స్పాన్ ఈజ్ ఫర్ సంథింగ్ ఎల్స్, లైఫ్ హ్యాస్ నో మీనింగ్. మన జీవితకాలం అంతా కూడా ఏదైనా ఒక దానికి ఒక పని ప్రత్యేకంగా ఒక దాన్ని చేయగలిగినటువంటి దానికోసం ఒక ఇవి అలాంటివి లేకుండా ఊరికనే ఉంటే దానివల్ల అంతా కూడా మీనింగ్ ఏముండదు, అంత అర్థవంతంగా ఉండదు అని చెప్పాడు. స్పాన్ బికమ్స్ అన్ యాక్టివిటీ ఆఫ్ ఏ మెషిన్ ఇన్ వ్యాక్యూమ్. అప్పుడు ఏమవుతుంది, మన జీవిత కాలం అంతా కూడా, జీవించే కాలం అంతా కూడా ఒక మెషిన్, ఒక యంత్రం అనేటువంటిదే దాని యొక్క యాక్టివిటీలో తయారవుతుంది, యాంత్రికంగా అయిపోతుంది. మ్యాన్ బిగిన్స్ టు బిలీవ్ దట్ లివింగ్ ఈజ్ టు ఎర్న్, ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్ సెక్స్. మానవుడికి ఈ రకమైనటువంటి జీవితం వల్ల మానవుడు తెలిసింది ఏంటంటే, ఎందుకు జీవిస్తున్నామంటే డబ్బులు సంపాదించడం, శుభ్రంగా తినడం, శుభ్రంగా బుడ్డి కొట్టడం, తాగడం, శుభ్రంగా సెక్స్ అనుభవించడం, దానికోసమే. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ ఆర్ ఫర్ మెన్ టు ఎక్స్పీరియన్స్ అండ్ హెన్స్ మ్యాన్ నీడ్స్ మాస్టరింగ్ దెమ్, నాట్ సాక్రిఫైసింగ్ హిస్ లైఫ్ ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ టు దెమ్. అందుకని మానవుడు ఏం చేయాలంటే వాడన్నిటికీ లొంగిపోయి తన జీవితాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేసేయడం కాకుండా వాడన్నిటినీ అవన్నీ కూడా మన వశంలో ఉండేట్టుగా చేయడం అంటే చేసుకోవడానికి ఏం చేయాలో అది తెలుసుకోవాలి. దిస్ అమౌంట్స్ టు విక్టిమైజేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు ది వాల్యూ క్రియేటెడ్ బై హిమ్సెల్ఫ్ అరౌండ్ హిమ్. Man's value depends upon him, he should not depend upon them. ఈ వాల్యూ అనేటువంటిది దాని మీద మనం ఆధారపడటం కాకుండా మనమే అది ఆధారపడ్డాం. మనం చేసేటువంటి దానివల్ల వాల్యూ అనేటువంటి పనిచేయాలి. హీ ఈజ్ ఆల్వేస్ మోర్ వాల్యుబుల్ దాన్ హిజ్ అచీవ్మెంట్స్. మనం ఏమి సాధించాము అనేటువంటి దానికంటే మనం ఎక్కువ విలువైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితం వాటికంటే ఎక్కువ విలువైనది అని తెలుసుకోవాలి. హీ ఈజ్ ఆల్వేస్ మోర్ వాల్యుబుల్. మానవుడు తాను అచీవ్మెంట్స్ తాను వాటి అవి చేసి పెద్ద పెద్దవన్నీ కూడా నేను చేయగలిగినటువంటి వాటికంటే తాను తన జీవితం వాటికంటే ముఖ్యమైనది తెలుసుకోవాలి. If he forgets this, he becomes a vacuum of himself and his activity remains purposeless. ఇది తెలుసుకోకపోతే ఏమైంది, ఇంక వాళ్ళలో ఒక శూన్యత్వం వచ్చేస్తుంది. ఆ శూన్యత్వం అనేటువంటి వచ్చేస్తే ఏమవుతుందంటే
ఎందుకు జీవిస్తావు అంటే ఏమో అంత పర్పస్ ఏమో అని తెలియదు, అంత శూన్యం, నిష్ప్రయోజనం అయిపోతుంది. దెన్ మ్యాన్ ఈజ్ లాస్ట్. ఇంకప్పుడు వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది ఇంకా అసలు చెప్పలేము. యాజ్ ఎ రిజల్ట్ నేషన్స్ లూజ్ దెమ్సెల్వ్స్ ఇన్ వార్ అండ్ డిస్ట్రక్షన్. ఎప్పుడైతే జనాలందరూ ఎక్కువ మంది ఇలా తయారవుతారో అప్పుడు ఏమవుతుందంటే జాతి మొత్తం దేశాలు జాతులు యుద్ధాలు అదేమో ఒకళ్ళొకటి నాశనం చేసుకోవడం అటువంటి వాటికి వెళ్ళిపోతాయి. అందుకని యుద్ధాలు. ఎందుకంటే పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితం ఎందుకు సాధించాలి, ఏం చేయాలి, సరైనటువంటి అవగాహన అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా యుద్ధం, ఒకళ్ళతో వాళ్ళు యుద్ధం చేసుకో. ఇప్పుడు చూశారు కదా యుద్ధం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అది ఎక్కడ 2 సంవత్సరాల దగ్గర సంవత్సరం దాటిపోయింది. అసలు యుద్ధం అన్నాళ్ళు ఎందుకు చేయాలి అసలు అంటే ఏమంటే జనాలకి వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో ఏమిటో అనేటువంటి పర్పస్ తిరిగిపోతే ఇంకంతే యుద్ధాల వేను. జీవించమని మానవ జన్మిస్తే కొట్టుకు తావడం అనమాట. దిస్ హ్యాడ్ హ్యాపెండ్ మెనీ టైమ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఒకసారి కాదు, ఇప్పుడు కాదు, ఈ భూమి మీద చాలాసార్లు జరుగుతూనే ఉంది అట్లా. మళ్ళీ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత అరే ఇలా అయిపోయింది అనుకుంటా మళ్ళీ చూడు అప్పుడు మళ్ళీ ఏదో బుద్ధి వచ్చేసింది అనుకుంటారు. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ దానిలోకి వెళ్తారు, మళ్ళీ మానవట్లు అయిపోతున్నాడు. ది ఓన్లీ సొల్యూషన్ టు గెట్ వన్ సెల్ఫ్ ట్రైన్ టు బీ ఏ ఫ్యామిలీ హెడ్ who can train human beings entrusted to him as his wife, children and dependents. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్ గారు. మరి దీని పరిష్కారం ఏమిటి ఇలా అయితే అంటే, పరిష్కారం ఏమిటంటే ఒక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబానికి నువ్వు యజమానిగా ఉండాలి, పెద్దవాడుగాను ఉంటూ నువ్వేం చేయాలి, ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరు ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు? భార్య, పిల్లలు, నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని జాగ్రత్తగా హూ కెన్ ట్రైన్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళని ట్రైన్ చేయడం, తాను ఆచరిస్తూ వాళ్ళ చేత ఆచరింపజేయడం, ఇలాంటివి చేయాలి. చేస్తే అప్పుడు సమంగా ఉంటుంది. ఏమీ లేకపోతే ఏముంది అని చెప్పారు మాస్టర్ గారు. చెప్తే హీ అగైన్ క్వశ్చన్, మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు ఆయన. వాట్ ఈజ్ ది పాత్ వీ హ్యావ్ టు ఫాలో టు అచీవ్ దిస్ ఎండ్? సరే, మీరు చెప్పింది బాగుంది. మీరు చెప్పినటువంటి విధంగా మనం సాధించడానికే ఏ మార్గం పనికొస్తుంది, దాని మార్గం ఏమిటి అని అడిగాడు. మంచి చక్కగా అడిగాడు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, హౌ కెన్ యూ మేక్ ఏ పీస్ ఆఫ్ ఐరన్ ఏ మ్యాగ్నెట్? నువ్వు ఒక ఇనుప ముక్కని అయస్కాంతంగా ఎలా మార్చగలవు? ది మెథడ్ ఈజ్ టు గివ్ ఇట్ ఎ టచ్ విత్ అనదర్ పీస్ విచ్ ఈజ్ ఆల్రెడీ మ్యాగ్నెట్. అంతకుముందే అయస్కాంతీకరణం అయిపోయి ఉన్నటువంటి, అయస్కాంతంగా మారినటువంటి ఒక ఇనుప ముక్క అక్కడ ఉంటే, ఈ ఇనుప ముక్కను తీసుకెళ్ళి దానికి అంటిస్తే, దాన్ని అందుబాటులో పెడితే అప్పుడు దీనిలో కూడా అయస్కాంతీకరణం జరుగుతుంది కదా. హియర్ ఆల్సో ది మెథడ్ ఈజ్ సేమ్. ఇక్కడ కూడా నువ్వు అడిగావు కదా పాత ఏమిటని, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అదేమిటంటే మరి అయస్కాంతం తీసుకెళ్ళి మన జీవితాన్ని తీసుకెళ్ళాలంటే చెప్తున్నాను ఇప్పుడు మాస్టర్ గారు. యోగా హ్యావ్ టు లివ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది పాత్. అంటే నువ్వేం చేయాలి, సరైనటువంటి మార్గంలో నడుస్తూ ఇవన్నిటిని ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు ఉంటాడే, యోగి అయినటువంటి వాడి ప్రజెన్స్లో ఉండాలి. నువ్వు వెళ్ళి ఉంటే అప్పుడు నీకు కూడా వాడి ప్రజెన్స్ అనేటువంటి దానివల్ల ఎలా అయితే అయస్కాంతీకరణ జరిగి అయస్కాంతంగా మారినటువంటి దాని యొక్క ప్రజెన్స్లోకి వెళ్ళేప్పటికీ మామూలు ఇనప ముక్క కూడా అయస్కాంతీకరణ జరుగుతుందో, అలా యోగ జీవితం గడుపుతున్నటువంటి వాడు ఉంటాడే, ఇవన్నీ కూడా చేసి వాడి ప్రజెన్స్లోకి వెళితే దానివల్ల నీలో కూడా ఆ యోగ జీవితానికి కావాల్సినటువంటిది ఉద్బుద్ధం అవుతుంది, జాగృతం అవుతుంది. అది నువ్వు చేయవలసినటువంటిది. At 8 p.m, Yap wanted to take my photos with a special camera which he brought. యాప్ అనేటువంటి ఆయన వచ్చాడు కదా, ఆయన మాస్టర్ గారిని వాంటెడ్ టు టేక్ ఏ ఫోటో, మై ఫోటో, మాస్టర్ గారి ఫోటో తీసుకుందామని పర్మిషన్ అడిగాడు స్పెషల్ కెమెరాతో. వీ స్టార్టెడ్
వీ కేమ్ ఇన్ టు ద గార్డెన్ అండ్ ఫినిష్డ్. ఆ పక్కన లాన్ గార్డెన్ ఉంటే అందుకు వచ్చాం. ఆ ఫోటోలు తీసుకున్నాడు మాస్టర్ గారు, రాధకుండా అందరూ. వీ స్టార్టెడ్ ఫర్ ది లెక్చర్ అండ్ రీచ్డ్ ది స్కూల్ by 8:10 p.m. The lecture started at 8:20 p.m. and went up to 9:45 p.m. 8:20 ప్రారంభమైంది ఉపన్యాసం, 9:40 దాకా అది ఉపన్యాసం కొనసాగింది. Then there was a question and answers session for an hour. ఒక గంట ప్రశ్నోత్తరాల కోసం కేటాయించారు. ఒక గంట జరిగింది. బ్రహ్మ, సరస్వతి అండ్ బ్రహ్మాస్ మదర్ అండ్ అదర్స్ అటెండెడ్ ది లెక్చర్ అండ్ మెట్ మీ ఆఫ్టర్ ది లెక్చర్. వేరే ఊరు కాక్సైడ్ అనేటువంటి చోట ఉంటారు బెల్జియంలోనే, వేరే కోస్ట్ అనమాట అది. అక్కడి నుంచి ఈ బ్రహ్మ, సరస్వతి, బ్రహ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారు. లెక్చర్ అయిన తర్వాత మాస్టర్ దగ్గరికి వచ్చారు ఆయన ఆశీస్సుల కోసం. దే ఆర్ వెరీ హ్యాపీ టు బీ విత్ అస్ ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా కాలం తర్వాత మమ్మల్ని చూశారు, అందుకని చాలా ఆనందంగా ఉన్నారు. బ్రహ్మ అండ్ సరస్వతి వాంటెడ్ టు టెలిఫోన్ టు ఎమ్మ టు కమ్. వాళ్ళిద్దరూ ఎమ్మగారు ఫోన్ చేశారు, నువ్వు కూడా రా అని. ది ఆర్గనైజర్ ఆఫ్ ది లెక్చర్ at Namur, who is also the secretary of Tisapkal Lodge, Brussels, attended my lecture at Liège on Saturdays. While was highly pleased to find the real path. ఈ తీసప్కల్ సొసైటీ లాడ్జ్ ఉందే, సెక్రటరీ గారు ఉన్నాడు. ఆ సెక్రటరీ గారు బ్రసెల్స్లో మాస్టర్ గారి యొక్క లెక్చర్ అటెండ్ అయ్యారన్నమాట, అది లియేజ్లో కూడా. ఆయన చాలా ఈ మాస్టర్ గారు మీరు చెప్పినటువంటి మార్గం చాలా మంచిదని చాలా ప్లీజ్ అయ్యాడనమాట. హీ సాట్ ఇన్ ఏ ట్రాన్స్ యాజ్ లాంగ్ యాజ్ ది లెక్చర్ కంటిన్యూడ్. మాస్టర్ గారు లెక్చర్ నడుస్తున్నంతసేపు కూడా ఆయన ఒక ట్రాన్స్లో ఉన్నట్టు. హీ సాట్ ఇన్ ది సేమ్ స్టేట్ at the lectures of Namur and gave his vote of thanks, saying, thanks for all the wisdom you gave us lavishly. I have no words to express. అంతా అయిన తర్వాత మాస్టర్ గారితో అన్నాడు, మీరు మాకు ఇచ్చినటువంటిది విజ్ఞానం, ఇచ్చినటువంటిది ఆనందం అంతా ఇంత అని చెప్పలేము, అందుకని మీకు ధన్యవాదాలు చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు అన్నాడు. It was 11 p.m. when we started at Namur. Michel Lantin drove us at a speed of 135 kilometers per hour. And we reached Liège. We reached Liège at midnight, 12 o'clock. 12 గంటలు అయింది వచ్చేప్పటికి. Kumar was tired in Bagal speed. మాస్టర్ గారి మనం ఎక్కడ అసలు. హీ వెంట్ స్ట్రైట్ అప్ స్టేర్స్ అండ్ స్లెప్ట్. మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయి ఉన్నక్కడ పడుకున్నాడు ఆయన. ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్. జూలిని వాజ్ దేర్. ఐ ఎంక్వైర్డ్ అబౌట్ ది హెల్త్ ఆఫ్ ఎమ్మా, హర్ మదర్ అండ్ జూలిని. ఐ ఎంక్వైర్డ్ అబౌట్ దెమ్. ఎవ్రీ వన్ వాజ్ బెటర్. ఐ వెంట్ అప్ స్టేర్స్ అండ్ స్లెప్ట్ అట్ 1 AM. ఆయన ఇంటికి రాగానే వెళ్ళిపోయి పడుకున్నాడు. మాస్టర్ గారు ఇవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి అంతా అయిన తర్వాత 1 గంటకి పడుకున్నారు.